వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తే వారి వెనుక వెళ్లే పరిస్థితి లేదని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదమిరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి పార్టీకి పనిచేసిన వ్యక్తులను విడనాడి పార్టీకి ఏ కార్యక్రమాలు చేపట్టని మంతెన యోగేంద్రబాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి అధిష్టానం వెల్లడించడం బాధాకరంగా ఉందన్నారు. నన్ను నమ్ముకున్న పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందని వ్యక్తపరిచారు. పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ పార్టీ గెలుపొందే అవకాశాలు లేవన్నారు. ఉండి నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలి. మీ ఫ్యామిలీ గురించి మీ గురించి నేను తెలుసుకొని మిమ్మల్ని పిలవడం జరిగింది. నా గురించి మీరు ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పోటీ చేయాలని చెప్పి హైదరాబాద్లో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆనాడే చెప్పాను, ఉండి పార్టీ నెగ్గడం కష్టం సార్, నేనైనా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఎప్పుడు లేనంటే లేదు మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి నేను పిలిపించుకున్నాను, నా గురించి నువ్వు చేయాలంటే నేను ఆయన చేత కండువా వేయించుకుని ఆయనకి ఆ రోజు మాట్లాడటం జరిగింది. నేను నిక్కచ్చిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజుని నేను మీ మాట కోసం నిలబడుతున్నాను. ₹1 మీ దగ్గర నుంచి నేను ఆశించను. ఆ డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని మీకోసం నిలబడతాను. ఓడిపోతానని తెలుసు కూడా నేను మీకోసం నిలబడుతున్నానని నిక్కచ్చిగా ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే ఆ డబ్బులతోటి ఎలక్షన్ అంతా కూడా ఖర్చు పెట్టి చేసుకున్నాను. ఓడిపోయినా సరే పార్టీని వదలకుండా మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉండి అందరికీ మేలు చేశాను. కానీ ఎక్కడ ₹1 లంచం తీసుకుంటాం కానీ అది పార్టీని అడ్డం పెట్టి పైరవీలు చేసి డబ్బు సంపాదించడం కానీ లేకుండా మరి నిజాయితీగా జగన్ గౌరవం నిలబడేలాగే ఉండిగా నియోజకవర్గంలో పనిచేయటం జరిగింది. మధ్యలో సంవత్సరం నన్ను ఇన్ఛార్జిగా తప్పించినా నేనేమి మాట్లాడలేదు. పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయనే గుర్తించి నన్ను మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి డిసిసిబి చైర్మన్ కూడా చేయటం జరిగింది. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రెండోసారి కూడా నేను పోటీ చేయనని చెప్పి మరి నేను హైదరాబాద్ కూడా వెళ్తే మళ్ళీ జగన్ గారే గౌరవంపి తప్పనిసరిగా ఈసారి నెగ్గుతాడు, తప్పనిసరిగా నిలబడమని చెప్పి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రెండోసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది.